వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలన చూస్తుంటే ఎంతో అద్భుతంగా కొనసాగుతుంది. మంచి అనుభవం ఉన్న పాలకుడిలా ఏడాది పాలన కొనసాగిస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు. ఎక్కడా కూడా అవినీతి మచ్చ కనపడకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. టీడీపీ నేతలు వారి అనుకూల మీడియా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వైఎస్ జగన్ గారిని టచ్ కూడా చేయలేకపోతున్నారు. ఎన్ని విమర్శలు చేసినప్పటికీ కూడా జగన్ మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల సమస్యలు తెలుసుకోవడంలో ఎంతో సమర్థవంతంగా పనిచేశారు. అలాగే నేడు సీఎం అయ్యాక కూడా ప్రజా సమస్యల పరిష్కారంలో అంతే సమర్థంగా ముందుకు వెళ్తున్నారు. వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు కూడా గడప గడపకు వెళ్తున్నాయి. నేడు ఏపీ ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని ఎక్కడా లేని విధంగా నేడు ఏపీలో పాలన కొనసాగుతుంది అంటే అత్యశక్తి కాదు, ఇది మా మాట కాదు, ఏకంగా ఏపీ ప్రజల మాట. వైఎస్ జగన్ ఏడాది పాలనపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు, కర్ణాటక, తమిళనాడులోనూ కూడా వైఎస్ జగన్ గారికి వీర అభిమానులు ఉన్నారంటే మాటలు కాదు. సోషల్ మీడియాను వారంతా హోరెత్తిచ్చేస్తున్నారు. ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా జగన్ జగన్ అంటూ వారు పోస్టులు పెడుతున్నారు. వైఎస్ జగన్ గారిపై వారికి ఉన్న ప్రేమను చాటుతూనే ఉన్నారు. ప్రతి నిత్యంలో వైఎస్ జగన్ చేసే ప్రతి ఆలోచనలో కూడా ప్రజలకు చేసే మంచిని ప్రజలే బయట పెడుతున్నారు. ఇదే అసలైన పాలన అంటూ వారు జగన్ గారికి సపోర్టుగా నిలుస్తున్నారు. వైఎస్ జగన్ లాంటి పాలకుడు తమకు లేకపోవడం దురదృష్టం అంటూ పలువురు ప్రజలు పోస్టు పెట్టడం విశేషం. తమిళనాడు, కర్ణాటకలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు పెట్టి సంబరాలు చేసుకుంటున్నారు అభిమానులు. సోషల్ మీడియాలోనే కాదు, ఏకంగా జాతీయ మీడియాలో సైతం అప్పుడప్పుడు జగన్పై కథనాలు రావడం విశేషం. జాతీయ కథనంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కానీ రాష్ట్ర ప్రజల గురించి కానీ ఎక్కువగా కథనాలు రావు. కానీ నేడు ఏపీకి ముఖ్యమంత్రి అయిన జగన్ మొదటి నుంచి జాతీయ స్థాయిలో వైరల్ అవ్వడం విశేషం. ఓవైపు సోషల్ మీడియాలో జగన్ను అభినందిస్తూనే నారా చంద్రబాబు నాయుడును కూడా దుమ్మెత్తి పోస్తున్నారు ఏపీ ప్రజలు. చంద్రబాబు నాయుడు 14 ఏళ్లలో చేయలేనివి నేడు వైఎస్ జగన్ ఏడాది కాలంలోనే చేసి చూపిస్తున్నారు అంటూ వారు చెబుతున్నారు. విశ్వసనీయత అంటే ఇదే అంటూ పలువురు మహిళలు కూడా చెప్పుకొస్తున్నారు. ఇంటి దగ్గరికే పింఛన్లు, వాలంటీర్ వ్యవస్థ, జగన్ ప్రజారంజక పాలనకు ఇవే నిదర్శనాలు అంటున్నారు. చంద్రబాబు పాలనలో ఎప్పుడైనా పింఛన్ టైంకు వచ్చిందా? సగం మందికి పింఛన్ రాలేక ఇబ్బందులు పడ్డారు. ఎంత మొత్తుకున్నా కూడా ఆనాటి పాలకుడు చంద్రబాబు అస్సలు పట్టించుకోలేదు. కానీ నేడు అలా కాదు. ప్రతి ఇంటికి ఏకంగా 1వ తేదీన ఇంటి వద్దకే పింఛన్లు పోతున్నాయి. అవ్వ తాతలకు వాలంటీర్ వచ్చి చేతిలో పెట్టి ఫోటో తీసుకొని వెళ్తున్నారు. ఇంత ప్రాంప్ట్గా పరిపాలన ఎప్పుడైనా బాబుగారు చేశారా అంటే చేయలేదు అనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఒక్కొక్క సమయంలో 10వ తారీఖు వరకు కూడా పెన్షన్లు రాక తీవ్ర ఇబ్బందులు పడ్డారట అవ్వ తాతలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఫస్ట్ తారీఖే తెల్లవారక ముందే పింఛన్లు ఇంటి గడప ముందుంటున్నాయి. దీంతో వృద్ధులు వైఎస్ జగన్ పాలనకు అభినందిస్తున్నారు. ఆయనకే జై కొడుతున్నారు. తరతరాలు మీరే అన్నా ముఖ్యమంత్రి అంటూ ఏపీ ప్రజలు మీడియా సాక్షిగా చెబుతున్నారు. రివర్స్ టెండరింగ్లో కూడా వేల కోట్ల ప్రజాధనాన్ని సీఎం జగన్ ఆదా చేశారు. అమ్మఒడితో చిన్నారుల చదువులకు అండగా నిలిచారు. గోరుముద్ద పథకంతో మామయ్య విద్యార్థుల ఆకలి తీర్చారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు 2వ విడత 10,000 రూపాయలు ఇచ్చిన మాటను తప్పకుండా అమలు చేసే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. దీంతో ఆయనకు అందరూ జైజైలు కొడుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్లో కూడా చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన బకాయిలనన్నిటిని కూడా చెల్లించడమే కాకుండా వేల కోట్ల రూపాయల ఫీజులు కూడా జగన్ సర్కార్ చెల్లించేశారు. మీరేమి చదువుకుంటారో చదువుకోండి, నేను చదివిస్తాను అంటూ విద్యార్థులకు ధైర్యాన్ని ఇచ్చారు. 1000 రూపాయల బిల్లు దాటితే చాలు ఆరోగ్యశ్రీ అమలవుతుందని చెప్పి ప్రజల ఆరోగ్యానికి భరోసాగా నిలిచారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు. ఏపీలోనే కాదు, సౌత్ ఇండియాలోనే ప్రముఖ ఆసుపత్రుల్లో ఎక్కడైనా వైద్యం చేయించుకోవటానికి వీలుగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. అయితే పోలవరం ప్రాజెక్టు పనులు పరిగెడుతున్నాయి. అక్టోబర్ నుంచి వెలుగొండ ప్రాజెక్టు జలాలు పొలాల్లో కూడా గలగలలాడబోతున్నాయి. ఓ నాయకుడిగా కాకుండా ఓ సేవకుడిగా వైఎస్ జగన్ ప్రజారంజక పాలన సాగిస్తున్నారు. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బలంగా వినిపిస్తున్న మాట. చంద్రబాబు 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఇంతలా అభివృద్ధి చేయలేదని, జగన్మోహన్ రెడ్డి కేవలం 1 సంవత్సరంలోనే ఇంతలా చేశాడని, అసలైన నాయకుడికి అవకాశవాదికి ఇదే తేడా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ఇక రానున్న రోజుల్లో కూడా జగన్ గారు చేసే పనులు, అమలు చేసే పథకాలు ఇంకా ఉన్నాయంటున్నారు వైసీపీ కార్యకర్తలు. చూడబోతే ఏకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని దాటేసే మాదిరి జగన్ పాలన ఉంటుంది అనడంలో అసలు సందేహమే లేదు. ఏది ఏమైనా ఏపీ ప్రజలకు మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవాలి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మా ఈ ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.